SR6 న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలము కొల్లూరు గ్రామంలో ఈ రోజు పోచమ్మ అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో, రైతులు ఎడ్ల బండ్లతో దేవాలయం చుట్టూ తిరిగి ఊరేగించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ బోనాల పండుగకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రఘు గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విశ్లావత్ చందర్ నాయక్, గ్రామ పెద్దలు రాజు, కాజా మైనోద్దీన్, లంబా వెంకటయ్య, కృష్ణయ్య గౌడ్, సేవ్యా నాయక్, వాసు యాదవ్, రఘు గౌడ్, జగన్, కంకంటి కృష్ణయ్య, సత్యనారాయణ గౌడ్, మోహన్ రెడ్డి, నరేష్ తో పాటుగా యువతీ యువకులు, రైతులు, గ్రామ పెద్దలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నవరాత్రుల సందర్భంగా కొల్లూరు గ్రామంలో 3 రోజుల పాటు నిర్వహించే
పోషమ్మ, బోనమ్మ, బంగారు మైసమ్మ బోనాల సందర్భంగా గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా బోనాలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం. ఈ ఉత్సవాలకు విజయవంతంగా పనిచేస్తున్న గ్రామ పెద్దలకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. గ్రామంలో ఈరోజు జరగబోతున్న పోషమ్మ బోనాలకు విశేషంగా వచ్చిన జనాలకి మొత్తం కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, గ్రామ ప్రజలకు గాని, నవపేట మండల ప్రజలకు, మహబూబ్నగర్ జిల్లా యావత్ తెలంగాణ ప్రజల్ని అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ, ఈరోజు శరన్నవరాత్రులని సందర్భంగా అమ్మవారి బోనాలను పురస్కరించుకొని ఈరోజు అశేష జనవాహిని కొల్లూరుకి రావడం చాలా సంతోషం. కాబట్టి ఈ భక్తుల పైన అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా కొల్లూరు ప్రజలకు, పంటలకు కానీ, పాడి పశువులకు కానీ అన్ని బాగుండేటట్టుగా అమ్మవారు చూడాలి. కొల్లూరు ప్రజల పక్షాన ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ రోజు ఇటువంటి పండుగను చూడడం, బంధుమిత్రులతో జరుపుకోవడం చాలా సంతోషం. జై హింద్, జై భారత్.